ఫుట్పాత్ల రూపురేఖలు మారబోతున్నాయి. పాదచారులు భద్రతా సౌకర్యం స్ట్రీట్ ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ మరో ప్రయోగాన్ని చేపట్టబోతోంది. వినూత్న పద్ధతిలో మోడల్ ఫుట్పాత్ పనులను ప్రారంభించనున్నారు. సరికొత్త ఫుట్పాత్లు నగర వాసులను అలరించబోతున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తూ ఈ ఫుట్పాత్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును సర్కిల్ 18 ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రామానాయుడు స్టూడియో రోడ్ నెంబర్ 78 జంక్షన్ నుంచి బీవీబీ జంక్షన్ రోడ్ నెంబర్ 82 వరకు పాదచారుల రద్దీ అధికంగా ఉండే 1500 మీటర్ల పొడవైన మార్గాన్ని కవర్ చేస్తుంది. ఇందులో ఎడమవైపు 1000 కిలోమీటర్లు అలాగే కుడివైపు 500 మీటర్లు అభివృద్ధికి ప్రణాళికలను జీహెచ్ఎంసీ రూపొందించింది. ఇందుకోసం మొత్తం 1,68,00,000 రూపాయలు వెచ్చించనున్నారు. వచ్చే 4 నెలల్లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుట్పాత్ లో ప్లాస్టిక్ పేపర్ బ్లాక్లను ఉపయోగించనున్నారు. ఈ బ్లాక్లు 65% పోస్ట్ కన్స్యూమర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారవుతాయి. 35% ఎంపీఏ కంప్రెషన్ బలం కలిగి ఉంటాయి. సాధారణ కాంక్రీట్ పేపర్లకు సరిసమానమైన దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పర్యావరణాన్ని కాపాడడానికి తోడ్పడతాయి. ఇక ఫుట్పాత్ పైభాగంలో 10 కిలో వాట్ సామర్థ్యం గల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. 8 నుంచి 10 అడుగుల ఎత్తులో ఎంఎస్ మౌంటింగ్ స్ట్రక్చర్, ఆటోమేటెడ్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్, ఏసీ అండ్ డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు, లైట్నింగ్ అరెస్టర్ అండ్ ఎర్తింగ్ అలాగే ఎలక్ట్రికల్ కనెక్షన్లు, ఇన్స్టాలేషన్లు, కన్వెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సోలార్ గ్రూప్ టాప్ పాదచారుల భద్రతను పెంచడంతో పాటు సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇక దృష్టిలోపం ఉన్న వారికి, వృద్ధులకు మార్గనిర్దేశం చేసేలా టాక్టైల్ పేపర్లు మరియు గైడ్ బార్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఫుట్పాత్ అందరికీ సౌకర్యవంతంగా ఉండనుంది.